హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బి స్టడీ సర్కిల్. ప్రీవియస్ క్లాస్లో మనం సీటింగ్ అరేంజ్మెంట్ ఇంట్రడక్షన్ అనేది డిస్కస్ చేద్దాం. ఇవాళ మనం ఒక సర్కిల్ అండ్ ఒక స్క్వేర్ ఈజీ టు మోడరేట్ ప్రాబ్లమ్స్ అనేటివి చూద్దాం. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా? సీ ద క్వశ్చన్. స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్. 7 people A, B, C, D, E, F, G are sitting in a circular table facing the center అంటున్నారు. అప్పుడు నేను ఒక సర్కిల్ తీసుకుంటా ఇక్కడ. సో నేను ఇక్కడ ఒక సర్కిల్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ కదా, నేను ఇన్సైడ్ ఫేస్ చేస్తా. 1 2 3 4 5 6 7. ఎప్పుడు కూడా మనము ఫేసెస్ అనేటివి ఇట్లా అపోజిట్కి ఫేస్ చేస్తూ వేయాలి. ఎందుకంటే సో దట్ అరేంజ్మెంట్స్ ఈజీగా చేయొచ్చు మనం. సో క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. ఇన్ కేస్ 8 అడిగారు అనుకోండి, దీనికి అపోజిట్లో ఫేస్ చేస్తాం. కానీ 7 అడిగారు కాబట్టి మనం 7 ప్లేసెస్ మాత్రమే ఇక్కడ ఫిల్ చేస్తాం. తర్వాత డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. డి అనేవాడు ఏకి సెకండ్ టు ద లెఫ్ట్లో ఉన్నాడంట. అయితే ఏ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, నేను ఇక్కడ ప్లేస్ చేస్తా. ఎప్పుడు కూడా ఈ డౌన్ నుంచి స్టార్ట్ చేయండి, సో దట్ మనకి ఈజీగా ప్రాబ్లం అనేది కంప్లీట్ అవుతుంది. కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వరు అంటే ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం ఏ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఏ అనేది నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంటున్నారు. సో ఏకి ఫస్ట్ లెఫ్ట్ ఇది, సెకండ్ లెఫ్ట్ ఇదే కదా, సో డి ఇక్కడ నేను పెట్టేస్తాను. తర్వాత 2 people సిట్స్ బిట్వీన్ డి అండ్ ఎఫ్ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు డీకి లెఫ్ట్లో 2 people రైట్లో 2 people అని అడగలే. డీకి ఎఫ్కి 2 people ఉన్నారంట. సో రైట్ సైడ్ ఒకసారి మనం చెక్ చేస్తే డీకి 1 2 ఇక్కడ ఎఫ్ పెట్టుకోవచ్చు. రైట్, మనం ఇక్కడ ఎఫ్ పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ పాసిబిలిటీ కూడా ఉంటుంది, ఈ పక్క కూడా మనం పెట్టుకోవచ్చు. అప్పుడు మనం ఇంకొక సర్కిల్ నేను తీసుకుంటా. ఓకే, ఇంకొక సర్కిల్ నేను వేసుకున్నా. సో దట్ ఇక్కడ డైరెక్షన్స్ కూడా సేమ్ ఇలానే వేసుకుంటా నేను. 4 5 6 7 రైట్, ఇలా వేసేసుకున్నా. ఇప్పుడు కూడా నేను సేమ్ దానిలాగే డైరెక్షన్స్ వేద్దామా? 1 second. ఎందుకంటే మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారు డైరెక్షన్స్ వేరే లాగేస్తే. సో నేను ఇంతకుముందు ఇక్కడ ఏ పెట్టాను, ఏకి డి అనేవాడు సెకండ్ టు ద లెఫ్ట్లో ఉన్నాడంట. సో ఇక్కడ తర్వాత ఏంటి, ఇక్కడ ఎఫ్, డి అండ్ ఎఫ్కి ఆల్రెడీ ఇక్కడ 2 places, డికి ఎఫ్కి మధ్యలో 2 persons ఉన్నారు. ఇంకొక పాసిబిలిటీ కేసు కూడా వస్తుంది మనకు, అంటే ఇదన్నా అవ్వచ్చు, ఏదో ఒక ఫిగర్ అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇంకొక ఫిగర్ వేసుకున్నాను. సింగిల్ ఫిగర్లో వచ్చేస్తే ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ మనకు డబల్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకొక ఫిగర్ నేను వేసాను. సో ఇక్కడ చూడండి, డి 1 2, డికి ఎఫ్కి 2 personsని పెట్టేశాను. రైట్, ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ బి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. బి అనేవాడు ఎఫ్కి ఇమీడియట్ రైట్లో ఉన్నాడంట. చూడండి, ఎఫ్కి ఇమీడియట్ రైట్లో బి ఉన్నాడు కదా. సో ఇక్కడ కూడా అంతే, ఎఫ్కి ఇమీడియట్ రైట్లో బి ఉంటాడు. రైట్, నెక్స్ట్ ఈ డస్ నాట్ సిట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి. ఈ అనేవాడు డీకి నైబర్ అంటే ఏంటి, పక్కన ఈ అనేవాడు ఉండకూడదు. అది రైట్లో ఉండకూడదా లెఫ్ట్లో ఉండకూడదా అనేది వాడు మెన్షన్ చేయలేదు మనకు. సో మనం ఏం చేస్తాం, ఈ అనేవాడు ఇక్కడ ఉండకూడదు అంటాము, ఇక్కడ కూడా ఉండకూడదు అంటాం. అప్పుడు ఈ అనేవాడు ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉందండి, ఇక్కడ ఒకటే కదా ఛాన్స్ ఉండేది ఇందులో. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఈ పెట్టేసేయచ్చు. రైట్, ఇక్కడ చూడండి, ఈ అనేవాడు ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. మనం ఇప్పుడు ఎక్కడ పెట్టేస్తాం, ఈ అనేవాడిని ఇక్కడ పెట్టేస్తాం. రైట్, సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి అంట. ఎఫ్ ఇక్కడ ఉన్నాడు, సికి సెకండ్ టు ద రైట్లో అంట. అంటే ఇప్పుడు ఇక్కడ సి పెడితే 1 2 సెకండ్ టు ద రైట్లో ఉన్నట్టే కదా. ఇక్కడ మనకు ఛాన్స్ లేదు, ఇక్కడ మనకు ఛాన్స్ ఉందా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి ఈ ఫిగర్ అనేది రాదు. సో మనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పాసిబిలిటీలో ఒక ఫిగర్ అనేది మధ్యలోనే తెలిసిపోతుందండి ఎలిమినేషన్ చేసేది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రిమైనింగ్ మిగిలిపోయినది ఏంటి, ఏ వచ్చింది, బి వచ్చింది, సి డి ఈ ఎఫ్ మిగిలిపోయింది, జి అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఇది ప్రాసెస్ అనేది ఇలా చేస్తామండి.
సో ఇక్కడ మనకు టోటల్గా ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్ చేయాలో చేసేసాం. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఇది మీకు అర్థమవుతుంది కదా, ఒకసారి చెక్ చేద్దామా మనం. చూడండి, ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్. ఓకే, డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంట. 1 2 కరెక్ట్గానే ఉంది. 2 పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్ అంట. 1 2 డికి ఎఫ్కి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్ అంట. సో ఎఫ్కి బి అనేవాడు ఇమీడియట్ రైట్లో ఉన్నాడు, కరెక్ట్గానే ఉంది. ఈ డస్ నాట్ సిట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి అంట. డికి ఈ పక్క కానీ ఆ పక్క కానీ పక్క పక్కన ఎక్కడైనా ఈ ఉందా, లేదు. ఓకే. నెక్స్ట్ ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. ఎఫ్ అనేవాడు సికి సెకండ్ టు ద రైట్లో ఉన్నాడా, ఇది ఫస్ట్ టు ద రైట్, ఇది సెకండ్ టు ద రైట్, కరెక్టే కదా. సో ఈ ఫిగర్ మనకు కరెక్ట్గా వచ్చింది కదా. సో ఇక్కడ ఆన్సర్స్ చేసేద్దామా మనం. సి, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ బి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ డి యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ అంటున్నారు. డికి బికి మధ్యలో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, డికి బికి మధ్యలో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, అది కూడా మనం రైట్ నుంచి చెక్ చేసుకోవాలంట. అంటే యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ అంటే డి ఫ్రమ్ రైట్ ఆఫ్ డి అంటున్నారు. మనం రైట్ నుంచి కౌంట్ చేసుకోవాలంట. రైట్ నుంచి డి యొక్క రైట్ నుంచి డికి బికి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. అంటే డికి బికి మధ్యలో ఎంతమంది ఉన్నారు రైట్ నుంచి మనం చూస్తే 1 2 3 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2నే కదా. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమవుతుందా. నెక్స్ట్, హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అంటున్నారు. సికి ఫస్ట్ లెఫ్ట్ ఇది, సెకండ్ లెఫ్ట్ ఇదే కదా. ఎవరున్నారు, జీ ఉన్నారు. సో 5th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, అంతే కదా. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు బి యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్ అంటాం. అంటే ఈ యొక్క పొజిషన్ అడుగుతున్నారు విత్ రెస్పెక్ట్ టు బి అంటున్నారు. రైట్, ఈ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. విత్ రెస్పెక్ట్ టు బి అంటే ఇమీడియట్ రైట్లోనే ఉంది కదా. ఈ మనకు ఇమీడియట్ రైట్లోనే ఉంది కదా. ఇమీడియట్ రైట్ అనే ఆప్షన్ ఎక్కడుంది, ఇక్కడ 3rd ఆప్షన్లో ఉంది. సో 3rd ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 4th క్వశ్చన్ చూడండి. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 are alike in a certain way based on their positions in the above arrangement and thus from a group find out the one that does not belong to that group అని అడుగుతున్నారు. అంటే ఏంటి, ఇక్కడ చూడండి రిలేషన్స్, మీకు ఈ రిలేషన్స్ చూడగానే అర్థమైపోతుంది. ఏకి డికి రిలేషన్ ఏముంది, డి అనేవాడు ఏకి సెకండ్ టు ద లెఫ్ట్లో ఉన్నాడు. ఓకే, ఈ ఎఫ్కి ఎఫ్ అనేవాడు సెకండ్ టు ద లెఫ్ట్లో ఉన్నాడు ఈకి. ఫైన్, రెండు కూడా సేమ్గానే ఉన్నాయి. బీజీ చూడండి, బి అనేవాడు జీకి సెకండ్ టు ద లెఫ్ట్లో ఉన్నాడు. అంటే జీ అనేవాడు బీకి సెకండ్ టు ద రైట్లో ఉన్నట్టే కదా. అంటే ఇది కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. రెండిటికి కూడా అన్ని ఆప్షన్స్ కూడా ఎలా ఉన్నాయి. డి, ఇక్కడ ఈ 4th ఆప్షన్ చూడండి, డి అనేవాడు ఈ అనేవాడు డికి సెకండ్ టు ద లెఫ్ట్లో ఉన్నాడు. ఇక్కడ సి అనేవాడు ఎఫ్కి కూడా సెకండ్ టు ద లెఫ్ట్లో ఉన్నాడు. అంటే అన్ని రిలేషన్స్ ఒకేలాగే కనిపిస్తున్నాయి, కానీ జీ మాత్రమే డిఫరెంట్గా ఉంది. జీ అనేవాడు బీకి సెకండ్ టు ద రైట్లో ఉన్నాడు. చూడండి, ఇప్పుడు 3rd ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే రిమైనింగ్ అన్నీ కూడా మనకు సెకండ్ టు ద లెఫ్ట్ అని వస్తున్నాయి, కానీ ఒక్క 3rd ఆప్షన్ మాత్రమే సెకండ్ టు ద రైట్లో ఉంది. మీరు ఇక్కడ క్విక్గా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ 2 ఆప్షన్స్ రిలేషన్స్ సేమ్గా ఉండి 3rd ఆప్షన్ కనుక డిఫరెంట్గా వచ్చింది అంటే 4 5 చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు 3rd ఆప్షన్ టిక్ చేసేయచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ఆప్షన్లో బోత్ బి అండ్ సి, బోత్ ఏ అండ్ సి, అట్లా 2 పాసిబిలిటీస్, 2 ఆప్షన్స్, 2 ఆన్సర్స్ ఒకే ఆప్షన్లోనే ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించాలి. మనకు ఆల్రెడీ ఫస్ట్ 2 ఆప్షన్స్ కూడా సేమ్ రిలేషన్ వచ్చాయి. 3rd ఆప్షన్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో 3rd ఆప్షన్ ఏముంది, అర్థమవుతుందా ఈ క్వశ్చన్? ఇంకొకసారి చెప్పనా. సో చూడండి, డికి ఏ అనేది డి అనేది ఏకి సెకండ్ టు ద లెఫ్ట్లో ఉందంట. ఇక్కడ ఎఫ్ అనేది ఈకి సెకండ్ టు ద లెఫ్ట్లో ఉంది. జీ అనేది బికి సెకండ్ టు ద రైట్లో ఉంది. సో ఇది రైట్లో ఉంది. చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి ఆన్సర్. ఎందుకంటే అన్నీ కూడా మధ్యలో ఏ అండ్ డికి మధ్యలో 1 పర్సన్ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన ప్రతి ఆన్సర్కి కూడా మిడిల్లో 1 పర్సన్ మాత్రమే ఉన్నారు. సో దట్ ఇలాంటివి చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ కానీ చాలా ఈజీగా ఉంటాయండి. సో చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్. అంటే ఇక్కడ చూడండి 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 5లో ఏది కరెక్ట్, ఏది ట్రూ అని చెప్పి అడుగుతున్నారు. సో మనం చూద్దామా. ఇక్కడ ఏ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అంట. డికి సెకండ్ టు ద రైట్లో ఉన్నాడు కానీ సెకండ్ టు ద లెఫ్ట్లో లేడు కదా ఏ. సో లిటిల్ ఎంత కన్ఫ్యూజన్గా ఆన్సర్ క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. ఇక్కడ మనం ఇమీడియట్గా టెన్షన్లో ఒకవేళ కాన్సన్ట్రేషన్ లేదనుకోండి, ఏ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అంటే వెంటనే మనం అది కరెక్ట్ అని చెప్పి పెట్టేస్తాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్ లెఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో. ఒక రైట్లో ఒక లెఫ్ట్లో మాత్రమే మనకు ఆన్సర్ అనేది రాంగ్ చేసేస్తాం. సో ఇది రాంగ్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్, ఈ అండ్ జీ డు నాట్ సిట్ ఇమీడియట్ టు ఈచ్ అదర్ అంట. ఈ అండ్ జీ ఇమీడియట్ టు ఈచ్ అదరే కదా, పక్కపక్కనే ఉన్నాయి కదా, పక్కపక్కన లేవు అంటున్నారు. వాళ్ళు లేవు అన్నారంటే అది రాంగే కదా, రైట్. 3 people సిట్ బిట్వీన్ సి అండ్ జీ. సికి జీకి 3 persons ఉన్నారంట. ఎక్కడ ఉన్నారండి, ఇటువైపు నుంచి చూస్తే 4 ఉన్నారు, ఇటువైపు నుంచి చూస్తే 1 ఉన్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. ఓకే. ఫోర్త్ ఆప్షన్, బి ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. సో బి అనేవాడు ఇమీడియట్ రైట్లోనే ఉన్నాడు కదా ఎఫ్కి. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అర్థమైందా అండి ఈ ప్రాబ్లం మీకు. సో ఇలా మనం సర్కిల్ ఇన్సైడ్ రిలేషన్ ఇచ్చారంటే ఇలా చేయొచ్చు. ఇంకొక విషయం అండి మీకు చెప్పాలి, సర్కిల్లో మనకు నేను ఎలాగైతే ఇంట్రడక్షన్లో లీనియర్ అరేంజ్మెంట్కి నార్త్ ఇచ్చినా సౌత్ ఇచ్చినా రెండు కూడా నార్త్ వేసుకోమని చెప్పాను, ద సేమ్ థింగ్ మనకి సర్కిల్లో కూడా ఆల్ ఆర్ ఫేసింగ్ సేమ్ సైడ్ అన్నప్పుడు ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ఇచ్చినా ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఇచ్చినా మనం ఇన్సైడ్ డైరెక్షనే వేసుకొని చేయాలి. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వము. ఎలాగైనా కూడా లెఫ్ట్ రైట్ అనేది మారవు కదండి. సో మనకి ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నా కూడా మీరు ఇన్సైడ్ వేసుకొనే చేయండి, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సి హియర్ 8 persons GHIJKL M and N are sitting around the square table in such a way that 2 persons sit in each side of the table అంటున్నారు. అంటే ఇప్పుడు నేను ఒక స్క్వేర్ వేసుకుంటాను ఇలా. సో స్క్వేర్ వేసేసుకున్నానా. సో 1 second. సారీ, స్క్వేర్. ఎస్, కరెక్ట్గా వచ్చిందా, ఫైన్. సో మనకు ఇక్కడ ఏమడుగుతున్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. స్క్వేర్ టేబుల్ అంట, 2 persons సిట్ ఇన్ ఈచ్ సైడ్ అంట. ఒక్కొక్క సైడ్ ఇద్దరు కూర్చున్నారంట, కానీ కార్నర్లో కూర్చున్నారు అనే విషయం వాళ్ళు మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ కార్నర్ అనేది వాళ్ళు మెన్షన్ చేయట్లేదు. నేను ఎస్టర్డే క్లాస్లోనే చెప్పాను మీకు, సిట్టింగ్ అరేంజ్మెంట్లో స్క్వేర్లో మాత్రం మనకి మిడిల్ ఆఫ్ ద సైడ్లో 2 అన్నా ఇవ్వచ్చు, లేదంటే కార్నర్ ఆఫ్ ద సైడ్ ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళు కార్నర్ మెన్షన్ చేయలేదు. కాబట్టి మనకేమన్నారు, ఈచ్ సైడ్లో 2 persons ఉన్నారంట. టోటల్ 8 members కదా. ఫస్ట్ మనం వేసేసుకుందామా. ఇక్కడ 2 persons, ఇక్కడ 2 persons, ఇక్కడ 2 persons అండ్ హియర్ ఆల్సో 2 persons. ఫస్ట్ ఫిగర్ వేసేసుకున్నాం, ఇంతవరకు బాగుంది. నెక్స్ట్ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నారు. ఓకే, చూడండి ఇక్కడ ఎన్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ అంట. మీరు ఇంకా ఇక్కడ కార్నర్లో ఇచ్చారు, కార్నర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ అని ఇలా కూడా కన్ఫ్యూజ్ చేయలేదు కాబట్టి క్వశ్చన్లో ఎన్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో నేను ఎన్ ఎక్కడ పెట్టుకుంటానంటే ఇక్కడ పెట్టుకుంటా. సో ఎన్ని ఇక్కడ పెట్టుకుండగానే ఇటు చూడండి, ఎన్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ అంట. జీకి ఎన్ థర్డ్ టు ద రైట్లో ఉన్నాడంట. అంటే అప్పుడు జీ ఇక్కడే కదా వచ్చేది. 1 2 3 అంతే కదా. ఫస్ట్ రైట్, జీకి ఫస్ట్ రైట్ అవుతుంది, ఇది సెకండ్ రైట్ అవుతుంది, ఇది థర్డ్ రైట్ అవుతుంది. థర్డ్ రైట్లో ఎన్ ఉన్నట్టే కదా, ఫైన్. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు, నెక్స్ట్ 2 persons సిట్ బిట్వీన్ ఎన్ అండ్ ఐ అంటాం. ఎన్కి ఐకి 2 persons ఉన్నారంట. ఒకసారి లెఫ్ట్లో చెక్ చేస్తే ఎన్కి ఐకి 2 persons అంటే 2 personsని వదిలేసిన తర్వాత ఇక్కడ జీ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఐ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి మనం రైట్లోకి వెళ్ళిపోతాం. ఎన్ అండ్ ఐ ఇన్ బిట్వీన్ 2 persons ఓవర్ దేర్ అంటే ఇక్కడ
ఇక్కడ ఐ పెట్టేస్తాం. సో ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. ఓకేనా, కండిషన్ అప్లై చేసాం కదా. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు, 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎన్ అండ్ ఐ. కమా పెట్టారు ఇక్కడ చూడండి. ఇలా కమా పెట్టారు అంటే హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం అంటే ఐకి ఈ రిలేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇది ఐకి సంబంధించిన రిలేషన్ అనేది మనం అర్థం చేసుకోవాలా. హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం, ఎం అనేవాడు ఐకి ఎమ్కి ఐ అనేవాడు ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నాడు అని అర్థం. సో ఇక్కడ ఎం వస్తుంది, అంతే కదా. చూడండి, 2 పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఎన్ అండ్ ఐ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం అంటే ఐ అనేవాడు ఎంకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నాడు అని మీనింగ్. అర్థమవుతుందా. నెక్స్ట్ జే సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎం అంట. ఎం ఇక్కడ ఉంది, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. థర్డ్ టు ద రైట్ ఆఫ్ జే, థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎం అనేది జే అవుతుంది. సో జే అనేవాడు ఎంకి థర్డ్ టు ద రైట్లో ఉన్నాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎల్ సిట్స్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. ఎల్ అనేవాడు ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే అంట. ఇక్కడ జే నుంచి లెఫ్ట్లోకి పోదాం మనం. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇక్కడ ఏమొస్తుంది, ఎల్ వస్తుంది. అదే కదా వాళ్ళు అంటుండేది మనకు. ఎల్ అనేవాడు ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే అంట. సో అండ్ ఫేసెస్ ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే. ఇక్కడ మనకు ఎల్ అనేవాడు గురించి ఇస్తున్నాడు. మీకు ఒక చిన్న లాజిక్ అండి, కమా ఇచ్చి తర్వాత ఆ రిలేషన్ గురించి మాట్లాడారు అంటే ఆ రిలేషన్ అనేది పర్టికులర్ కమాకి ముందున్న లెటర్కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఇక్కడ వాళ్ళు ఏం చెప్పలేదు, డైరెక్ట్గా ఎల్ సిట్స్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే అండ్ ఫేసెస్ ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే అంటున్నారు. అంటే అప్పుడు మనం జేకి కాదు రిలేషన్, ఇక్కడ ఎల్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో ఎల్కి కేకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్కి అపోజిట్లో ఉన్నారు అంటున్నారు. సో అప్పుడు ఇక్కడ కే మనం పెట్టేసినాం అనుకోండి, అప్పుడు ఎల్కి అపోజిట్లో ఎవరున్నట్టు, కేకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారో వాళ్ళే కదా ఎల్కి అపోజిట్లో ఉన్నట్టు. అర్థమవుతుందా. చాలా జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే రీప్లే కూడా చేసి చూడండి, బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, ఎల్ ఇస్ సిట్స్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే అండ్ దెన్ ఫేసెస్ ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే. ఎల్ అనేవాడు కేకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపోజిట్లో ఉన్నాడంట. అర్థమవుతుందా. సో నేను పెట్టేశాను కదా, ఇప్పుడు అన్ని రిలేషన్స్ కూడా వచ్చేసినాయి. రిమైనింగ్ మిగిలిపోయింది ఏంటి, జీ. హెచ్ కనిపిస్తలే కదా, రిమైనింగ్ ఇది ఒక్కటే కాబట్టి మిగిలింది ఇది హెచ్ అవుతుంది. అర్థమవుతుందా. ఫైన్. సీ ద ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కే అంట. కేకి సెకండ్ టు ద రైట్లో ఎవరున్నారు, ఇది ఫస్ట్ రైట్ అవుతుంది, సెకండ్ రైట్ అవుతుంది. ఎన్నే కదా. సో ఇక్కడ ఎన్ ఎక్కడైనా కనిపిస్తుందా, ఎన్ కనిపించట్లేదు, ఆన్సర్ లేదు అనుకోవద్దండి, ఇండైరెక్ట్గా ఆన్సర్ ఇస్తారు. సో అప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ చూడండి, ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. ఇమీడియట్ లెఫ్ట్లో జీకి ఎవరున్నారు, ఎం ఉన్నారు. సో ఎం అనేవాడు కేకి సెకండ్ టు ద రైట్లో సెకండ్ టు ద రైట్లో ఉన్నాడా, లేదు కదా. సో ఈ క్వశ్చన్ ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్ అంట, ఎల్ అయితే అవ్వదు. నెక్స్ట్ ద వన్ హూ ఫేసెస్ ఐ అంట. ఐకి ఎవరు ఫేస్ చేశారు, ఎన్నే కదా. ఎన్కి కేకి రిలేషన్ ఏముంది, కేకి సెకండ్ టు ద రైట్లోనే ఉన్నాడు కదా ఎన్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ చూడాల్సిన అవసరం లేదు, ఇది ఆన్సర్ వచ్చేసింది కాబట్టి. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ జే అండ్ ఎం వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ జే. జే రైట్ నుంచి కౌంట్ చేసుకుంటా పోతే ఎంకి జేకి మధ్య ఎంతమంది పర్సన్స్ ఉన్నారని అడుగుతున్నారు. సి, ఎం ఇక్కడ ఉంది, జే ఇక్కడ ఉంది. జే రైట్ నుంచి నేను కౌంట్ చేసుకుంటూ వెళ్తా. 1 2 3 4 పర్సన్స్ ఉన్నారు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది, 4 అంతే. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఫేసెస్ హెచ్. హెచ్కి ఎవరు ఫేస్ చేశారు, కేనే కదా. కే ఉందా ఇక్కడ, లేదు. నేను చెప్పాను కదా ఇండైరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తారని. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది, ఐ అనేది అసలు కానే కాదు. కాబట్టి ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్ అంట. సెకండ్ టు ద లెఫ్ట్లో ఎవరున్నారు, 1 2 కే ఉన్నారు కదా, అంతే కదా. కే అనేది ఎవరిని ఫేస్ చేస్తుంది, హెచ్నే కదా ఫేస్ చేస్తుండేది. సో ఆన్సర్ ఏమవుతుంది, బి ఆప్షనే అవుతుంది. రైట్, ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ చూడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ నెక్స్ట్ ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు అంటే
ఈలో ఒక్కొక్కసారి నన్ ఆఫ్ ద ఎబోవ్ కాకుండా బోత్ బి అండ్ డి ఆన్సర్ ఇవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు రెండు కూడా మనం చెక్ చేసుకోవాలా. ఓకేనా, ఫైన్. ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ మేడ్ టు సిట్ అన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ జీ in clockwise direction, then how many persons remain unchanged in their position excluding G అని చెప్పి బ్రాకెట్లో ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను క్లాక్వైజ్ డైరెక్షన్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆల్రెడీ ఇంట్రడక్షన్లో మీతో డిస్కస్ చేశాను. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం స్టార్టింగ్ లెటర్ నుంచి కౌంట్ చేసుకుంటూ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్లేస్ చేసుకుంటూ వెళ్తే ముందు వచ్చిన లెటర్స్కి ఈ లెటర్స్కి చేంజ్ అయినాయా లేదా చేంజ్ అవ్వకపోతే అవి ఎన్ని చేంజ్ అవ్వలేదు అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ కూడా అదే అడుగుతున్నారు మనల్ని. జీ నుంచి స్టార్ట్ అయింది కదా మనకు, జీ నుంచి స్టార్ట్ అయితే ఇది ఎక్స్క్లూడింగ్ అనమాట. ఇది మనం కౌంట్లోకి చేసుకోండి. జీ తర్వాత ఏమొస్తుంది? హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్. సో ఒకసారి చెక్ చేయండి, మనకి ఏది మ్యాచ్ అవుతుంది? ఐ ఒక్కటే మ్యాచ్ అవుతుంది, అంతే కదా. ఇది ఒక్కటే చేంజ్ అవ్వలేదు కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ 1. I mean 1 means 1% మాత్రమే రిమైన్ అన్చేంజ్డ్ అని చెప్పి చెప్తాం మనం, రైట్. సో ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి. 4 of the following 5 are alike in a certain way as per the given arrangement and hence from a group find the one that does not belong to that group అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఎల్జీ ఒకసారి చూడండి. ఇక్కడ ఎల్జీ ఏముంది? రిలేషన్ చెక్ చేసుకుందాం ఒకసారి. సో 1 సెకండ్, ఇవి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇవి ఎరైజ్ చేస్తాను. 1 సెకండ్, ఎందుకంటే ఫైన్. ఇప్పుడు చూడండి ఎల్జీ, ఎల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. జీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. రెండు అపోజిట్లో ఉన్నాయి కదా, ఫైన్. నెక్స్ట్ హెచ్కే చూడండి, హెచ్కే కూడా అపోజిట్లోనే ఉన్నాయి కదా, ఫైన్. నెక్స్ట్ ఐఎన్ చూడండి, ఐఎన్ అపోజిట్లోనే ఉన్నాయి కదా, ఓకే, అది కూడా సేమే ఉంది. ఎంజే కూడా అపోజిట్లోనే ఉన్నాయి. సో అపోజిట్ ఫేస్ చేసి ఉన్నాయి ఇవన్నీ కూడా. సో జిఎన్ ఏముంది? అపోజిట్ ఫేస్ చేయలేదు. జీ ఇక్కడ ఉంది, ఈఎన్ ఇక్కడ ఉంది. సో ఇది రాంగ్ అవుతుంది. సో ఈ అనేది ఆన్సర్ అవుతుంది, అంతే కదా. సో అర్థమైందా మీకు? సో ఇవాళ మనం ఓన్లీ ఫేసింగ్ ఇన్సైడ్ చూసాము. సో నెక్స్ట్ క్లాసెస్లో లిటిల్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ లైక్ మోడరేట్ టు డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. అర్థమైందా అండి? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.